వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ సచివాలయంలో ఆర్వో ప్లాంట్ ప్రారంభించిన సిఎస్ విజయానంద్. ఉచితంగా స్టెయిన్లెస్ స్టీల్ మంచినీటి బాటిళ్లను పంపిణీ. పార్టీ ఎదుగుదలకు గెలుపునకు కృషి చేసిన వారిని తెలుగుదేశం పార్టీ మర్చిపోదు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం. తారక్ ట్రస్ట్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉచితంగా హెల్మెట్లు ఇవ్వడం అభినందనీయం. ఏడీసీపీ ప్రసన్న కుమార్. రాష్ట్రంలో యువత ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యం. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి సాయి చరణ్ యాదవ్. వచ్చే ఏడాది జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలో ఈ నెల 15వ తేదీ నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఈ ప్రక్రియలో భాగంగా ప్లాస్టిక్ తాగునీటి బాటిళ్ల స్థానే స్టెయిన్లెస్ స్టీల్ గాజు సీసాలతో సురక్షిత తాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను శుక్రవారం 3వ భవనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ప్రారంభించారు. ఒకసారి వినియోగించి పడవేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరూ స్టీల్ లేదా గాజు సీసాల్లోనే మంచినీటిని తాగాలని ఉద్యోగులందరికీ ఉచితంగా స్టెయిన్లెస్ స్టీల్ మంచినీటి బాటిళ్లను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం 3వ భవనం క్యాంటీన్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని దర్శించి స్వామివారికి సిఎస్ విజయానంద్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్, జిఏడి ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి అనిల్ కుమార్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. పార్టీ ఎదుగుదలకు గెలుపునకు కృషి చేసిన వారిని తెలుగుదేశం పార్టీ మర్చిపోదని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. బీసీ సామాజిక వర్గాల కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకురాబోతుందని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బీసీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం గాంధీనగర్ కందుకూరి కళ్యాణ మండపంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి పూర్వ వైభవం మొదలైందన్నారు. బీసీ సామాజిక వర్గాల కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకురాబోతుందన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తని తెలుగుదేశం పార్టీ గుర్తు పెట్టుకుంటుందన్నారు. పార్టీ బలోపేతానికి గెలుపుకి కృషి చేసిన ప్రతి ఒక్కరిని నామినేటెడ్ పదవులతో పార్టీ సత్కరిస్తుందన్నారు. అనంతరం కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మందిని పదవులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాం. బీసీ రిజర్వేషన్లు పెట్టిన తెలుగుదేశం పార్టీ మళ్ళా ఆదరణ పథకాన్ని తీసుకొస్తూ ఉన్నాం. రజకులకి, నాయి బ్రాహ్మలు, కమ్మరి, కుమ్మరి, కంసాలి వీళ్ళన్నీ సామాజిక వర్గాలు కూడా విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా మళ్ళీ ఆదరణ పథకం ద్వారా పన్నుముట్లు ఇచ్చి వాళ్ళకి పూర్వ వైభోగాన్ని తీసుకొస్తాం. వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేస్తాం. ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడిగా మా సోదరుడు ఇప్పిల్లి రామ్మోహను, అలాగే అమర్నాథ్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా మరిన్ని మిగతా వాళ్ళకి నాయకులకి కూడా అనేక మందికి పదవులు ఇచ్చాం. ఇప్పుడే తెలుగుదేశం పార్టీలో పదవులు పండగ మొదలైంది. రాష్ట్ర కమిటీ వేస్తూ ఉన్నాం, జిల్లా కమిటీలు వేస్తూ ఉన్నాం, అనుబంధ సంస్థలు వేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా కమిటీలు నియమించుకొని ప్రతి కార్యకర్తని, నాయకుడిని గుర్తింపునిచ్చి ముందు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాల నాయకుడు పేదలపాలెడు పెండిడి బోండా ఉమామహేశ్వరరావు గారి నాయకత్వంలో నాకు రెండోసారి బీసీ కమిటీ అధ్యక్షుడిగా, నియోజకవర్గ బీసీ కమిటీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. దానికి కానీ గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ధర్నా కార్యక్రమాలు చేశాం. జై హో బీసీ అని రాష్ట్ర పార్టీ పిలుపునిస్తే
సెంట్రల్ నియోజకవర్గ బీసీ కమిటీ భారీ ఎత్తున 3 సభలు నిర్వహించాం. అంతేకాదు తెలుగుదేశం పార్టీలో మేము ప్రతిపక్షంలో ఉండగా 120 రోజులు తెలుగుదేశం పార్టీ కోసం పాదయాత్ర చేసిన కమిటీ ఏదైనా ఉంది అంటే అది ఒక బీసీ కమిటీ అనే గర్వంగా చెప్తా ఉన్నా. ఈరోజు నా పనిని గుర్తించి రెండోసారి అవకాశం ఇచ్చిన మా దైవం, మా ప్రాణం బోండా ఉమా. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బీసీలకి పర్వదినం. ముస్లిమ్స్కి రంజాన్ వచ్చిందా, హిందువులకి సంక్రాంతి పండుగ వచ్చిందా, క్రైస్తవులకి క్రిస్టమస్ వచ్చిందా అనేటువంటి విధంగా అన్ని కులాలు అన్ని మతాల కలిపి ఈనాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘ బీసీ ప్రమాణ స్వీకారోత్సవం పేదల పెన్నిది నియోజకవర్గ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులైన బోండా ఉమేశ్వరరావు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా ఇంకా ప్రారంభం కానటువంటి ఈ పండగని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గాంధీనగర్ కందుకూరి కళ్యాణ మండపంలో ప్రారంభించడం జరిగింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక కేసులు పెట్టించుకుని పార్టీ గురించి అనేక రకాలుగా నష్టపోయి ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకున్నటువంటి సోదరుడు ఇప్పిలి రామ్మోహన్ గారిని తిరిగి రెండోసారి బోండా ఉమేశ్వరరావు గారి అధ్యక్ష పగ్గాలు. రోడ్డు ప్రమాదాలను నిర్మూలించేందుకు టీం తారక్ ట్రస్ట్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉచితంగా హెల్మెట్లు ఇవ్వడం అభినందనీయమని ఏడీసీపీ ప్రసన్న కుమార్ తెలిపారు. ప్రజాహిత కార్యక్రమాలు రాబోయే రోజుల్లో టీం తారక్ ట్రస్ట్ మరిన్ని చేయాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి 2 వీలర్ వాహనాలు నడపాలని సూచించారు. మాజీ మంత్రి మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ 7వ వర్ధంతి సందర్భంగా టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా ప్రమాద అవగాహన డ్రైవ్ కార్యక్రమాన్ని రామవరప్పాడు రింగ్ సమీపంలో నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంకల్పంతో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గత 6 ఏళ్లుగా నందమూరి హరికృష్ణ వర్ధంతి జయంతి సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చామని తెలిపారు. నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను చేయాలని శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ రోజు సుమారు 50 మందికి ఫ్రీగా హెల్మెట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ శ్యామ్, చిన్ను అవిర్నేని, అన్నె సాయి కృష్ణ కిషోర్, యార్లగడ్డ కార్తిక్, యార్లగడ్డ రామనారాయణ, జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టీం తారక్ ట్రస్ట్ వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఈరోజు నందమూరి హరికృష్ణ గారు వర్ధంతి సందర్భంగా వారు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు కాబట్టి వారి అబ్బాయి అయిన జూనియర్ ఎన్టీఆర్ గారి పేరున ట్రస్ట్ నిర్వహిస్తూ ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణాలు నివారించడానికి ట్రాఫిక్ పోలీసు వారు, విజయవాడ ట్రాఫిక్ పోలీసు వారు, సిపి గారు ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో ఏవైతే చర్యలు చేపడుతున్నామో దానికి సపోర్ట్ చేస్తూ ప్రజలకి కొంతమందికి హెల్మెట్లు ఉచితంగా శిరస్త్రాణాలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే ఈరోజు రామరపాడు జంక్షన్లో ఒక 50 హెల్మెట్లు వాళ్ళు దానం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా మున్ముందు ఈ టీం తారక్ ట్రస్ట్ వాళ్ళు చేస్తానని చెప్పారు. అది చాలా ముదావహం. వాళ్ళందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇంత చిన్న వయసులోనే ఈ ట్రస్ట్ అన్న వాళ్ళ ముందుకు వచ్చి ప్రజల ప్రాణాలు కాపాడే ఉద్దేశం, అది కూడా నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా చేయడం అన్నది చాలా అప్రిషియేటబుల్ థింగ్ అండి. వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నానండి. ఇలాంటి ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలి. ఎంతగానో అభిమానించే నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారు నాన్నగారు హరికృష్ణ గారు వర్ధంతి సందర్భంగా ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు కాబట్టి ఇక మీద ఆయన కానీ మా జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ ఎప్పుడు చెప్పేది ఏంటంటే రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఇంటికాడ మన కోసం ఎదురు చూస్తానంటే అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. దాన్నే మేము ఆదర్శంగా తీసుకొని ట్రస్ట్ పెట్టడమే కాకుండా 6 ఏళ్ల నుంచి సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఈ రోజు నుంచి ఈ హరికృష్ణ గారి వర్ధంతి నుంచి ఈ రాష్ట్రం అంతా రోడ్ అవేర్నెస్ క్యాంప్ చేద్దామని చెప్పి, యాక్సిడెంట్ అవేర్నెస్ క్యాంప్ చేద్దామని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అయింది. అందులో భాగంగా ముఖ్యంగా ఈరోజు 50 హెల్మెట్స్ తీసుకొచ్చి ఎవరైతే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకి ఇది ఇలా కాదు, హెల్మెట్ ధరించాలి, యాక్సిడెంట్ అయితే ఇదే మిమ్మల్ని కాపాడిద్దని ఉదాహరణకు చెప్పడానికి కోసం విజయవాడ సిటీ పోలీసు వారి ద్వారా ఇక్కడ లోకల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ టౌన్ ప్రెసిడెంట్ గారు కానీ అందరూ చొరవతో. నా పేరు కావూరు కృష్ణ, విజయవాడ నగరాధ్యక్షుల్ని.
ఈరోజు నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా టీం తారక్ ట్రస్ట్ వారు రోడ్డు భద్రత నివారణ అవగాహన సదస్సులో భాగంగా సోదరుడు యార్లగడ్డ మనో గారు చాలా ఆర్థికంగా శ్రమ కోర్చి ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగిందండి. ముఖ్యంగా వాహనదారులకైతే మాత్రం ఇది చాలా మంచి కార్యక్రమంగా భావిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేయడం నిజంగా మాకు గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఎన్టీఆర్ అభిమానులందరూ ఇలాంటి కార్యక్రమాల్లో మరిన్ని చేయవాలి. ఓకేనా. ఈ రోజున నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు యాక్సిడెంట్ అవేర్నెస్ కింద విజయవాడ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ గారి తరఫున వాళ్ళ ఆధ్వర్యంలో టీం తారక్ ట్రస్ట్ తరపు నుంచి మన టౌన్ ప్రెసిడెంట్ కావూరి కృష్ణ గారి తరపు నుంచి ఈరోజు ఒక 50 హెల్మెట్లు జనాలకి డొనేట్ చేయడం జరిగింది. ఈ రోజున ఎలాంటి కార్యక్రమం నెక్స్ట్ మేము స్టేట్ వైడ్గా టీం తారక్ ట్రస్ట్ తరపు నుంచి ప్లాన్ చేస్తున్నాం. సో ఈ రోజున ఇలా చేసిన దాన్ని బట్టి నెక్స్ట్ మొత్తం స్టేట్ మొత్తం మేము ఒక 8 ఏరియాల్లో ప్లాన్ చేస్తున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఫస్ట్ ఏరియా విజయవాడ, నెక్స్ట్ వైజాగ్, నెక్స్ట్ హైదరాబాద్, అట్లాగా మేము మొత్తం స్టేట్ మొత్తానికి ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాం. రాష్ట్రంలో యువత ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి సాయి చరణ్ యాదవ్ అన్నారు. నిరుద్యోగ సమస్యను నిర్మూలించేందుకు సీఎం ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి ప్రముఖ కంపెనీలు రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డిఎస్సి విజయవంతంగా నిర్వహించి రికార్డు టైంలో తుది ఫలితాలు విడుదల చేసినందుకు గాను టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో థ్యాంక్ యూ ఎన్డీఏ గవర్నమెంట్ కార్యక్రమం విజయవాడలో నిర్వహించారు. గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని శివానంద్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎంతో ఉత్సాహంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ తెలుగు యువత కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రముఖ కంపెనీలు రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్కి నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని నేపథ్యంలో ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్కి ఒకటే మాట ఇచ్చారు, ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారం వచ్చాక డిఎస్సి నిర్వహించి తీరుతామన్నారు. మెగా డిఎస్సి నారా లోకేష్ బాబు గారి సహకారంతో రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహించి ఈరోజు ఎంతోమంది రాష్ట్రంలో నిరుద్యోగులుగా బాధపడుతున్న యువత అందరికీ కూడా మెగా డిఎస్సిలో పాలు పంచుకొని ఈరోజు ఉద్యోగాలు వచ్చిన నేపథ్యం మీ అందరికీ తెలిసిందే. దాని కృతజ్ఞతగా థ్యాంక్ యూ ఎన్డీఏ గవర్నమెంట్, థ్యాంక్ యూ సీఎం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనే కార్యక్రమాన్ని ఈరోజు విజయవాడ పార్లమెంట్ తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఇంకో మాట మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం, ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు. మరి గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఏదైతే 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వంలో ఉన్నాయో అవి మొత్తం ఆయన రాగానే భర్తీ చేస్తా అని చెప్పి ఆయన పాదయాత్రలో భాగంగా యువతని కేవలం ఓటు బ్యాంక్గానే ఉపయోగించుకొని మరి ఆ ఇద్దరు ముఖ్యమంత్రి అయిన తర్వాత యువతని చేసిన మోసానికి భయపడి పరదాలు కట్టుకొని తిరిగిన వైనం మనం చూస్తూనే ఉన్నాం. మరి మొన్న నారా లోకేష్ గారు యోగల్లం పాదయాత్రలో యువత అందరినీ కలిసి వాళ్ళు నష్టపోయిన నష్టాన్ని తెలుసుకొని ఆ రోజు లోకేష్ గారు ఒకటే హామీ ఇచ్చారు, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే దగా ప్రభుత్వం మోసం చేసిందో మరి ఆ నష్టాన్ని పూర్తి చేసే బాధ్యత లోకేష్ గారు తీసుకుంటానని ఆ రోజు యువత అందరికీ హామీ ఇచ్చారు. మరి లోకేష్ గారు చెప్పిన విధంగానే ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంగానే ఒక్కొక్కటిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదాల తయారీ విభాగంలో పనిచేస్తున్న బ్రాహ్మణులను వెంటనే పర్మనెంట్ చేయడమే కాకుండా వారికి అవసరమైన ఆరోగ్య బీమాను తక్షణమే కల్పించాలని ధార్మిక పరివార్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపకులు బాల శ్రీనివాస్, ధార్మిక పరివార్ జాతీయ అధ్యక్షులు వివి రామారావు డిమాండ్ చేశారు. బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధార్మిక పరివార్ మరియు బ్రాహ్మణ సంక్షేమ నివేదికలను ఆధ్వర్యంలో విజయవాడలోని సత్యనారాయణపురంలో సెప్టెంబర్ 14న 146వ నదీ జలాలతో మహారుద్రాభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి వినతి పత్రం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీటీడీ పేద బ్రాహ్మణుల సమస్యలపై దృష్టి సారించాలని కోరుతూ అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాల్లోని తమ ధార్మిక పరివార్
బ్రాహ్మణ సంక్షేమంను వేదిక ఆధ్వర్యంలో 146 నదీ జలాల మహారుద్రాభిషేకాన్ని ఆయా దేశాలలో సెప్టెంబర్ 6న తేదీన నిర్వహిస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ 14న 146 నదీ జలాలతో మహారుద్రాభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రుద్రాభిషేక కార్యక్రమానంతరం కార్యక్రమంలో పాల్గొంటున్న బ్రాహ్మణులు ఈ సమస్యపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిసి విజ్ఞాన పత్రాన్ని అందజేసి సమస్యలను పరిష్కరించాలని కోరుతామన్నారు. గత 2 సంవత్సరాలుగా ధార్మిక పరివార్ తరపు నుంచి కూడా మేము ప్రోగ్రాంలని చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నటువంటి సామాజిక, రాజకీయ అలాగే ఇతర సమస్యల గురించి ఈ 2 సంస్థలు కూడా తీవ్రంగా పోరాటం చేస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు మీ అందరినీ కూడా ఈ ప్రెస్ మీట్కి ఆహ్వానించడం జరిగింది. నాతో పాటు మా రామారావు గారు ధార్మిక పరివార్ జాతీయ అధ్యక్షులు, అలాగే బ్రాహ్మణ సంక్షేమ వేదిక జాయింట్ సెక్రటరీ శ్రీ నెర్రెల మల్లికార్జున్ గారు, అట్లాగే మా బాల గారు తిరుపతి నుంచి ఇచ్చేశారు, అలాగే బాలాజీ గారు, అలాగే ఉదయ్ గారు, ఇతర సభ్యులందరూ కూడా ఈరోజు మా ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముందుగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక గురించి మీకు వివరిస్తాను. మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక గత 4 సంవత్సరాలుగా విద్య, వైద్యం, ఉపాధి వంటి అనేక సమస్యల మీద బ్రాహ్మణులందరి ఏకీకృతంతో మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇటు విజయవాడ కానీ, ఇటు వైజాగ్ కానీ, అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్, ఆదిలాబాద్ అనేక ప్రాంతాల్లో మేము భారీ ఎత్తున దాదాపుగా 315 కార్పొరేట్ హాస్పిటల్లో మేము రాయితీలు తీసుకొని మా బ్రాహ్మణులందరికీ కూడా మేము రాయితీల సౌకర్యంతో వారికి సేవా కార్యక్రమాన్ని అందజేస్తున్నాం. ఎవరైతే అడ్మిట్ అవుతారో బ్రాహ్మణులు. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాల్లో ప్రతిరోజు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 64వ డివిజన్ కండ్రికా సెంటర్లో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారాన్ని పురస్కరించుకొని సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన 3వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, నున్నా సిఐ కృష్ణమోహన్ కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకొల్లు రవికుమార్, వరలక్ష్మి దంపతులు, నిర్వాహక ప్రతినిధులు అల్లు మహేష్, అల్లు నరేంద్ర కుమార్, పొలిశెట్టి చంద్రశేఖర్, పల్లెల రవి, తోట సత్యనారాయణ, తోట వెంకట వరప్రసాద్, పట్టంశెట్టి నాగఫణి, రమేష్, స్థానిక పెద్దలు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. అందరికీ నమస్కారం అండి. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఈ కండ్రిక ఏరియాలో ఈ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ప్రతిరోజు సామూహిక పూజా కార్యక్రమాలు, నిత్య అన్నదానం కూడా జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ నెల వచ్చే నెల 4వ తారీఖు వరకు కూడా ఇదే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇదంతా మంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అల్లు నరేంద్ర కుమార్, శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో కండ్రికలో నిత్యాన్నదానం కార్యక్రమం జరుగుతుంది. గత 7 సంవత్సరాల నుంచి డైలీ 5,000 నుంచి 6,000 మందికి అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా శుక్రవారం కాబట్టి కుంకుమార్చన కార్యక్రమంలో 200 నుంచి 300 మంది వరకు పాల్గొన్నారు మహిళలు. ఈ కార్యక్రమం బాగా విజయవంతంగా జరుగుతుంది. ఈ నిన్న పిఎస్ నుంచి కృష్ణమోహన్ సార్ గారు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ లక్ష్మీ గణేష్ ధన్యవాదాలు తెలుపుతున్నాము. కావున వచ్చే 4వ తారీఖు వరకు నిత్యాన్నదానం కంటిన్యూషన్గా జరుగుతూ ఉంటుంది. 4వ తారీఖు జై 15 సంవత్సరాల నుంచి గణపతి ఉత్సవాలు చేస్తున్నామండి. మేము 7 సంవత్సరాల నుంచి సపరేట్గా అన్నదాన కార్యక్రమం, నిత్యాన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు అమ్మవారికి కుంకుమ పూజ, సామూహిక కుంకుమ పూజ చేయడం జరిగింది. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారండి. అమ్మవారి పసుపు కుంకుమ గాజులు, బ్లౌజ్ ముక్క ఇవ్వటం జరిగింది. మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారండి.
మా కుమార్ అండి 64 డివిజన్ నుంచి మాట్లాడుతున్నాము. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ వారు చాలా అద్భుతంగా పూజలు నిర్వహిస్తారు. ఏ రోజు ప్రత్యేకత ఆ రోజు. నిన్న గురువారం సాయినాథుడు, ఈరోజు శుక్రవారం లక్ష్మీదేవి. చాలామంది ముత్తైదులు వచ్చి పూజ చేసుకున్నారు. ముక్కోటి దేవతలు కండ్రికలోనే ఉండారు. కాశీ నుంచి అన్నపూర్ణాదేవి వచ్చి ఆ వర్షాన్ని తాండవిస్తుంది. ముక్కోటి దేవతలు వచ్చి ఈ వర్షాన్ని తాండవిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంటుంది. ఈ విధంగా మమ్మల్ని సంతోష పెడతాం. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతి యువకుల కోసం పెజ్జోనిపేట ఆర్సీఎం చర్చి ప్రాంగణంలో మెగా జాబ్ మేళను నిర్వహించామని చర్చి విచారణ గురువులు ఫాదర్ గువ్వల బాలరాజు అన్నారు. నిరుద్యోగ యువత కోసం ప్రత్యేకంగా ఈ జాబ్ మేళను నిర్వహించామన్నారు. యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు వెళ్లాలన్నారు. దిశ డాన్ బాస్కో ఫర్ కెరీర్ గైడెన్స్ అండ్ జాబ్ ప్లేస్మెంట్ ఆధ్వర్యంలో పెజ్జోనిపేటలోని ఆర్సీఎం చర్చిలో జాబ్ మేళా నిర్వహించారు. దిశ ఇన్ఛార్జ్ గ్లోవర్ ఫాదర్ జీవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళకు యువతి యువకులు పాల్గొన్నారు. పెజ్జోనిపేట ఆర్సీఎం చర్చి విచారణ గురువులు ఫాదర్ గువ్వల బాలరాజు, ఫాదర్ తమ్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫాదర్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతి యువకుల కోసం పెజ్జోనిపేట ఆర్సీఎం చర్చి ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించామని తెలిపారు. నిరుద్యోగ యువత కోసం ప్రత్యేకంగా ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేశామని అన్నారు. ఆర్సీఎం చర్చి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఈరోజు మెగా జాబ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క మెగా జాబ్ మేళ వలన యువతి యువకులు ఎవరైతే ఉద్యోగం లేకుండా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్ మేళా ప్రత్యేకంగా మన యొక్క ఆర్సీఎం చర్చ్ పెజ్జోనిపేటటువంటి దిశ, అదేవిధంగా తల్లితాకుమి, అదేవిధంగా ప్రేరణ మరియు ఎస్జే వాళ్ళ యొక్క కోఆపరేషన్తో ఈ యొక్క జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. చాలామంది కంపెనీ మేనేజర్స్ కూడా వచ్చి ఈ యొక్క యువతి యువకులకు ఈ యొక్క జాబ్ అవకాశం కల్పించడానికి ఒక గొప్ప అవకాశం ఇది. కాబట్టి ఈ యొక్క డాన్ బోస్కో, దిశ ప్రత్యేకంగా వీటిని ఆర్గనైజ్ చేసి యువతి యువకులకు ఈ యొక్క జాబును కల్పిస్తూ ఉన్నారు. యువతి యువకులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని వారి యొక్క జీవితంలో ముందుకు సాగాలన్నదే మా యొక్క కోరిక. డాన్ బోస్ యొక్క ఆశయము మా అందరి కోరిక. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. గత 22 ఏళ్లుగా వాంబే కాలనీ సి బ్లాక్ నందు వినాయక చవితి నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు కచ్చి ధనశేఖర్ తెలిపారు. వేడుకల భాగంగా ప్రతి 1000 మందికి నిత్య అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది వినాయకుడి విగ్రహాన్ని ప్రత్యేకతతో ప్రతిష్ఠిస్తామని, ఈసారి భక్తులకు ఆశీర్వాదం ఇస్తున్న రూపంలో గణనాథుడి ప్రతిష్టాపన జరిగిందని వివరించారు. వాంబే కాలనీ సి బ్లాక్లో వినాయక చవితి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. గత 22 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో గణపతి ఉత్సవాలను నిర్వహిస్తుండగా గత 10 ఏళ్లుగా గణపతి నవరాత్రులను పురస్కరించుకొని నిత్య అన్నదానం నిర్వహిస్తున్నామని కార్యక్రమ నిర్వాహకులు కంచి ధనశేఖర్ తెలిపారు. గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ బోండా ఉమ్మ పాల్గొన్నారు. గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన స్వయంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినాయక చవితి మహోత్సవములు శ్రీ బోండా ఉమామహేశ్వర గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాంబే కాలనీ సి బ్లాక్ నందు 22వ సంవత్సరాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేకత ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా నిత్యాన్నదాన కార్యక్రమం, అంటే రోజుకి 2500 మంది నుంచి 3000 మంది వరకు రోజు సాయంత్రం 7 గంటల నుంచి నిత్యాన్నదాన కార్యక్రమం పెడతాం. ఎందుకంటే అన్నం ఆకలితో ఉన్నవాడికి ఏ విధంగా అయితే అన్నం పెడితే మంచిదో అదేవిధంగా అన్నప్రసాదం కూడా ఈ విధంగా పెడితే మంచిదని చెప్పి పెద్దలు భావిస్తున్నారు. కాబట్టి మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ ట్రెండ్ సెట్ నివాసినండి. ఇది మాది ట్రెండ్ సెట్లో తృతీయ వినాయక చవితి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ 3వ వినాయక చవితికి మేము గట్టిగా చేద్దామని అనుకున్నాము. ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు మాకు అన్ని విధాలా కూడా మాకు సహకరిస్తామని చెప్పారు. అలానే సహకరిస్తున్నారు కూడా. ఈ లోపల జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఈ కోలాట బృందానికి వాళ్ళు మనం చెప్పడం, వారికి చీరల పంపిణీ చేయడం కానీ అన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం.
ఏపీ సచివాలయంలో ఆర్వో ప్లాంట్ ప్రారంభించిన సిఎస్ విజయానంద్ ఉచితంగా స్టెయిన్లెస్ స్టీల్ మంచినీటి బాటిళ్లను పంపిణీ. పార్టీ ఎదుగుదలకు గెలుపునకు కృషి చేసిన వారిని తెలుగుదేశం పార్టీ మర్చిపోదు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం. తారక్ ట్రస్ట్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉచితంగా హెల్మెట్లు ఇవ్వడం అభినందనీయం. ఏడీసీపీ ప్రసన్న కుమార్. రాష్ట్రంలో యువత ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యం. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి సాయి చరణ్ యాదవ్. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.